జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన కష్టపడుతున్న వృద్ధ దంపతుల పట్ల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాకరపు కృష్ణ తమ ఉదారతను చాటుకున్నారు. పట్టణంలో రోడ్డు పక్కన ఒక వృద్ధ దంపతులు పళ్ళు, కూరగాయలను నేలపైనే పెట్టుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కష్టాన్ని గమనించిన 7వ వార్డు ప్రెసిడెంట్ శీలం గోపి, 4వ వార్డు ప్రెసిడెంట్ మోటెపల్లి సురేష్ కుమార్లు టీడీపీ యువ నాయకులు దాకరపు కృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన దాకరపు కృష్ణ ఆ వృద్ధ దంపతులకు ఉపాధి సులభతరమయ్యేలా తన ఆర్థిక సహాయంతో నూతన తోపుడు బండిని బహుకరించారు. శుక్రవారం నాడు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఈ బండిని ఆ దంపతులకు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, సెక్రటరీ కోనేటి చంటి, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాజ్పాల్, అన్నపరెడ్డి గంగాధర్, ఏలూరి ఫణికుమార్, మసీద్ ప్రెసిడెంట్ షేక్ యాకూబ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రాఫీ, 7వ వార్డు సెక్రటరీ ముప్పిడి విష్ణు, 8వ వార్డు ప్రెసిడెంట్ మద్దిపాటి ఉదయ్, 4వ వార్డు సెక్రటరీ తమ్మినేడు రామకృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ నుండి 7వ వార్డు ఇన్ఛార్జ్ వసంతాటి మంగరాజు, 4వ వార్డు జనసేన సీనియర్ నాయకులు గుర్రం వీరబాబు పాల్గొన్నారు. చిన్న చిన్న వ్యాపారులకు, పేదలకు అండగా నిలవడమే నిజమైన సేవాభావమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సిటీ న్యూస్తో నాయకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్ ఏరియాలో చుక్కలబోయిన సత్యనారాయణ గారు, వారి భార్య పెంటమ్మ గారు వృద్ధులండి. వీళ్ళు ఇక్కడ రోడ్డు పక్కన ఫ్రూట్స్ అవి పెట్టుకుని అమ్ముకుంటారు. వీళ్ళు ఏమీ లేకుండా, రోడ్డు మీద ఏమీ లేకుండా నేల మీద పెట్టి కూర్చొని అమ్ముతుండే ఇక్కడ మా పార్టీ ప్రెసిడెంట్ సురేష్ గారు, అలాగే శీలం గోపి గారు వీళ్ళకి తెలిసి వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పని ఒక సదుద్దేశంతో మా యువనేత మా దాకరపు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఈ బండి, తోపుడు బండిని వీళ్ళకి ఇచ్చారు. ఇలాగా తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఎవరికి అవసరం వచ్చినా కూడా, మా నాయకులు ఎవరి దగ్గరికి వచ్చినా కూడా ఏదో ఒక రకంగా మాకు చేతనంత వరకు సాయం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇట్లాగా ఏ అవసరం వచ్చినా కూడా, ఎలాంటిది అవసరం వచ్చినా కూడా పేద ప్రజలందరూ కూడా ఏదన్నా మాకు అందుబాటులోకి వస్తే మాకు తగినంత సాయం, అంటే వాళ్ళ పూర్తి అవసరాన్ని అయితే మేము తీసలేమో కానీ మాకు చేతనైంది, మాకు చేయుతున్న వచ్చేది మేము చేయగలిగే చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇది ఇచ్చినందుకు, ఈ తోపుడు బండి ఇచ్చినందుకు మా నాయకుడు దాకరపు కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మామిడికాయలు అమ్ముకుంటారండి రోడ్డు పక్కన. వీళ్ళ కష్టం చూసి నేను, శీలం గోపి గారు మరి దాకరపు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే, సరే వాళ్ళకి బండి నేను ఇస్తానని చెప్పి ఈ బండిని బహుకరించారండి. మా పార్టీ పెద్దలందరి సమక్షంలో వారికి ఈ బండి అందజేసాం ఈ రోజున. కాబట్టి మాకు ఈ సహాయం మేము అడిగినందుకు చేసినందుకు మా పెద్దలందరికీ కూడా, దాకరపు కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన పాత బస్టాండ్ సెంటర్లో వీళ్ళు ఎప్పటి నుంచో కూరగాయలు ఇవన్నీ అమ్ముకుంటుండేవాళ్ళు. వాళ్ళకి బండి లేదు, ఇదివరకు అద్దె బండి పెట్టుకొని అమ్ముతుండేవాళ్ళు. బండి లేదు అని చెప్పేసి కింద పెట్టుకుంటున్నారు. వాళ్ళ కష్టం చూసి మోటేపల్లి సురేష్, నేను దాకరపు కృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళగా బండి వారికి ఇస్తానని చెప్పారు. ఈరోజు మన ప్రెసిడెంట్ గారి సమక్షంలోనూ, పెద్దలు సత్యపండు గారు, గుమ్మడి ప్రసాద్ గారు, ఫణి గారు వీళ్ళందరి సమక్షంలో ఈ బండిని వీళ్ళకి అందజేయడం జరుగుతుంది. మేము అడగంగానే ఈ బండి ఇచ్చి వాళ్ళని ఆదుకున్నందుకు దాకరపు కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్తే.